నత్వాని అని సినీ యాక్ట్రెస్, బాంబే సినీ నటి, ఆమెను వంచిన విధానం, వైసీపీ కొంతమంది నాయకులు ఆమెను ట్రీట్ చేసిన విధానం, పోలీసు వాళ్ళు కొంతమంది ఐపీఎస్ అధికారులు ఆవిడ పట్ల చూపించిన జుగుప్సాకరమైనటువంటి విషయాలు ఈరోజు పత్రికలు వచ్చాయి. చాలా విషాదం. గత 5 సంవత్సరాల్లో ఇలాంటి సంఘటన అనేకమైన జరిగాయి. వీటన్నిటికి కారణం వైసీపీలో ఉన్నటువంటి హైకమాండ్ పెత్తనం చేసిన ముఖ్యమంత్రి గారు, ఆయన కుడి ఎడమగా ఉన్నటువంటి బాధ్యత వహించాలి. డైరెక్ట్గా ఆ నత్వాని అనే ఆ యాక్టర్ని బాంబే నుంచి వాళ్ళ తల్లిదండ్రుల సభ కిడ్నాప్ చేసుకొని విజయవాడ తీసుకొచ్చి టార్చర్ చేసి హింసించి మరి ఆ అమ్మాయి దగ్గర ఆస్తులు రాయించుకొని దొంగ సంతకాలు పెట్టించుకొని మరి సజ్జల గారి మాట మీద ఇంత దుర్మార్గం చేశారంటే వాళ్ళు ఇంక ఎన్ని ఘోరాలు చేసి ఉంటారో ఒకసారి ఊహించండి. నేను గత కొంతకాలంగా చెప్తా ఉన్నా, వైసీపీలో జరుగుతున్న నేరాల ఘోరాలన్నిటికీ కూడా సజ్జలే సృష్టికర్త అని చెప్తా ఉన్నాను నేను. దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. అతను క్రిమినాలజీ ప్రొఫెసర్. అతను పాపం ఆ అమ్మాయి ఎక్కడో బాంబేలో ఉంటుంది, ఏదో సినిమా అవకాశాలుతో తన జీవితాన్ని మలుచుకోవాలని ఆశలతో, ఎన్నో ఆశలతో వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయిని అంత దారుణంగా వృద్ధాప్యంలో ఉన్న పేరెంట్స్ని తీసుకొచ్చి కొట్టి హింసిస్తారా? అంత దుర్మార్గం చేస్తారా మీరు? దానికి మీరు రాజకీయ ముసుగేసుకుంటారా? ఎంత ఐపీఎస్ తగిలించుకుంటారా? దానికి ఐపీఎస్ పదవి కావాలన్నా ఎందుకు? వీధి గుండాలుగా ప్రయత్నించవచ్చు కదా. వాళ్ళకి రేపిస్టులకి లేకపోతే అమ్మాయిలను వాళ్ళు చేసే వాళ్ళకి ఆకతాయికి ఏం తేడా ఉంది చెప్పండి. కనుక ఈ విషయంపై హై లెవెల్ ఎంక్వైరీ జరగాలి. దీంట్లో సామాన్యులు లేరు, దీంట్లో చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని విచారణ చేయాలి, వాళ్ళందరూ శిక్షించాలని చెప్పి నేను మనవి చేస్తాం. నా ఇంకో మనం ఏంటంటే, సజ్జల గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాడు. సరే, ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. ఈరోజు ఈ అమ్మాయి నత్వాని సినీ నటి విషయం బయటకు వచ్చింది. సజ్జల గారి శ్రీమతి, ఆవిడ పేరు నాకు గుర్తులేదు, మంచి ఆవిడ, సంస్కారవంతురాలు, మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చింది ఆవిడ. నేను ఆవిడకి మహిళా లోకం పక్షాన నేను సజ్జల గారి శ్రీమతి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆమె విఘ్నురాలు, కొంచెం సంస్కారం చేసిన ఆవిడ కూడా చెప్తాను. సజ్జల్ని ఒక 6 నెలలు ఇంట్లో నుంచి బహిష్కరించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ నత్వాని అనే అమ్మాయిని, సినీ నటిని ఇంత హింసించే దుర్మార్గం చేసినందుకు సజ్జల్ని ఇంట్లో కూడబెట్టకుండా ఒక 6 నెలలు సివిల్ పనిష్మెంట్ ఇవ్వాలి. లేకపోతే ఇట్లాంటి వాళ్ళు మారరు. కేవలం చట్ట ప్రకారం శిక్షించాలి, చట్ట ప్రకారంగా ఎవిడెన్స్ కావాలి అనేసరికి చాలా టైం పడుతుంది, దానికి చాలా విషయాలు కావాలి. నైతికంగా నీకు తెలుసు, నీ ఆజ్ఞల మేరకే ఐపీఎస్ ఇద్దరు ఈ దుర్మార్గం చేశారు. కాబట్టి ఇంట్లో ఒక స్త్రీగా మహిళలను రక్షించుకోవడానికి ఈరోజు రాష్ట్రపతి గారు కూడా మహిళా రక్షణ కోసం గొంతెత్తి మాట్లాడారు. కలకత్తాలో జరిగిన ఒక సంఘటనలో దేశం అనేక సంఘటనలు జరుగుతూ ఉంది. మహిళలు కొంత నిలదీస్తూ ఉంది వాళ్ళ హక్కుల కోసం. అలాంటి పరిస్థితుల్లో ఏంటిది? సజ్జల గారి శ్రీమతికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అతను 6 నెలలు వరండాలో బండుకోబెట్టమని చెప్పండి సజ్జల్ని. ఆమె నిజంగా దైవభక్తి, సంస్కారం ఆమెలో ఉంది కాబట్టి నేను ఆమెకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను సజ్జలు 6 నెలలు వరండాలో పడి ఇంట్లో తిండి పెట్టబోకండి. ఆ సివిల్ పనిష్మెంట్ ఉంటేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి.